శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఈ మధ్యకాలంలో పితృకార్యాలు చేయకపోతే ఏదైనా ఇబ్బంది ఉంటుందా అనేటువంటిది. మానవుడు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు నవమాసాలు తల్లి మోసి ఈ సృష్టిలోకి తీసుకొని వచ్చిన తర్వాత వాటిని పెంచి పెద్ద చేసేటువంటి బాధ్యత తండ్రిది. వీళ్ళిద్దరికీ రుణం తీర్చుకునేటువంటి అత్యంత విశేషమైనటువంటి అవకాశమే వారు గతించిన తర్వాత వారికి చేసేటువంటి కార్యక్రమాలు. వాటిలో కూడా మన అశ్రద్ధ చూపడం వల్ల ఈ పితృదోషాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి. అంటే పితృదోషాలు అనేటువంటివి ఉండడం ద్వారా చాలా మంది ఇళ్లలో అశాంతి అనేటువంటిది, వైఫల్యాలు అనేటువంటిది, సంతానంలో ఇబ్బందులు కావచ్చు, అంటే ఎదుగుదల అనేటువంటిది తగ్గిపోతుంది, సంతానం వృద్ధి లేక ఇబ్బంది పడడం, ఆర్థిక స్థిరత్వం లేక ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా మన పితృదోషాల యొక్క ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా మనకు కనబడుతుంది. అయితే పితృదోషాలు తొలగించుకోవడానికి వివిధ రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అంటే మనకు శాస్త్రంలో చెప్పినట్టుగా తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేసుకోవడం, మహానారాయణ హోమం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పితృదోషాల నుంచి విముక్తి కలిగించేటువంటివి. మనం తప్పనిసరిగా వారు గతించినటువంటి తిథిని తెలుసుకొని ఆనాడు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయడం, లేదా మహాలయ పక్షాలు 15 రోజుల్లో కూడా విశేషంగా వారి పేరు పైన మహానారాయణ హోమం కావచ్చు, రుద్రహోమం కావచ్చు, తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ జరిపించుకోవడం ద్వారా పితృదోషాల ప్రభావం అనేటువంటి తగ్గి కుటుంబ వృద్ధి జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ పితృదోషాలు అనేటువంటి ఉంటే తప్పకుండా మహాలయ పక్షాలు కావచ్చు, మనకు వాళ్ళు గతించినటువంటి తిథులు తెలిసినా లేదా అమావాస్య పర్వదిన నాడైనా తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషం. సర్వేజన సుఖినో భవంతు.